విద్వత్ కవి, తెలుగు సాహితీ లోకాన్ని 60 సంవత్సరాల పాటు అప్రతిహతంగా ఏలిన కవికుల గురువు, 20వ శతాబ్దంలోనే ఆయనంత ప్రముఖుడు, ప్రసిద్ధుడు, వివాదాస్పదుడు ఇంకొకరు లేరు అని పేరు తెచ్చుకున్న కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించిన సాహిత్యం గురించిన కార్యక్రమ పరంపరలో 16వ వారం ఈరోజు. ఆధునిక నవలేతిహాసం తెలుగు నవలా సాహిత్యంలో అనితర సాధ్యమైన అద్భుతం 1000 పడగల గురించిన కార్యక్రమం 10వ భాగం చివరి భాగం ఈరోజు వినబోతున్నారు. గత 9 వారాలుగా 1000 పడగల నవల గురించిన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం. నవల నేపథ్యం గురించి మాట్లాడుకున్నాం. ఈ నవల ఎలాంటి పరిస్థితుల్లో విశ్వనాథ గారు 1934లో వ్రాశారు, ఆ విశేషాలన్నీ తెలుసుకున్నాం. ఆ తర్వాత నవలకు వచ్చినటువంటి ప్రాచుర్యం గురించి తెలుసుకున్నాం. నవలలో శైలి ఎలా ఉంటుందో కూడా మాట్లాడుకున్నాం. నవలలో కథా విస్తరణలో విశ్వనాథ గారు చూపించినటువంటి ప్రతిభ గురించి చాలా ఉదాహరణలు చూశాం. అలాగే కథలో కీలకమైనటువంటి కొన్ని సన్నివేశాలని మనం వివరంగా తెలుసుకున్నాం. విశ్వనాథ గారి వ్యక్తిగత జీవితంలో నుంచి ఈ నవలలోకి నడిచొచ్చిన వ్యక్తులు, నిజ జీవిత సంఘటనలు, వాటి గురించి కూడా తెలుసుకున్నాం. ఈరోజు 1000 పడగల నవల గురించిన చివరి భాగం 10వ వారంలో ఈ నవలలోని మరికొన్ని విశేషాలు క్లుప్తంగా చెప్పి, ఆ తరువాత ఈ నవల నేపథ్యం గురించినటువంటి మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలియజేస్తాను. ఇంతటితోటి ఈ వారంతో ఈ 1000 పడగల గురించిన కార్యక్రమం మాత్రం పూర్తవుతుంది. విశ్వనాథ గారి గురించిన కార్యక్రమం పరంగా మాత్రం కొనసాగుతుంది. ఆ విశేషాలు కార్యక్రమం చివరిలో చెప్తాను. ఈ నవల 1000 పడగలు అలనాటి సామాజిక జీవన సమగ్రదర్శిని అని తెలుసుకున్నాం. అంటే ఆనాటి సమాజంలో ముఖ్యంగా గ్రామీణ జీవనంలో ఉన్న పరిస్థితులు, అప్పుడప్పుడే కమ్ముకుంటున్న మార్పులు, వీటిని అన్ని రంగాల్లోనూ దర్శిస్తూ అన్ని కోణాల నుంచి పరిశీలిస్తూ విశ్వనాథ వారు కథాగమనాన్ని కొనసాగించారు. ఈ నవలలో కుటుంబ సంబంధాలున్నాయి, స్నేహబంధాలున్నాయి, చదువులు, ఉద్యోగాలు, వ్యవసాయం, నృత్యం, వాతావరణ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికలు, అక్రమ సంబంధాలు, వాటి పర్యవసనాలు, ఆర్థిక శాస్త్రం, సినిమా థియేటర్లు, ఒకటేమిటి విశ్వనాథ సత్యనారాయణ గారు స్పృశించని అంశం ఈ 1000 పడగలలో లేదు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అది మళ్లీ మనం 1934 దృష్టిలో చూడాలి. ఈ విస్తృతమైన కథా పరిధికి చిట్ట చివరగా అంటే ఈ రోజు మరికొన్ని ఉదాహరణలు చూసి ఆ తరువాత ఈ నవల వెనకనున్న మరికొన్ని నేపథ్య కథనాలకి వెళ్తాను. 1934లో వ్రాసిన నవల కదండి ఇది. అప్పటికే గ్రామీణ వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. అంటే ఆ తర్వాత ఒక 30-40 సంవత్సరాల వరకు కూడా గ్రామీణ వాతావరణంలో ఆ పచ్చదనం, పొలాలు అవి అలా నిలిచి ఉన్నాయి. కానీ బహుశా మరి తర్వాత జరగబోతోంది అనే విషయాన్ని విశ్వనాథ గారు ముందుగానే ఊహించారా? ఆయన దార్శనికత్వానికి పెద్ద ఉదాహరణ ఆయన ఈ నవలలో కొన్నింటి గురించి ఆయన బాధపడినటువంటి విధానం. అంటే కొన్ని మార్పులు తీవ్రంగా ప్రజా జీవనాన్ని ఎలా అతలాకుతలం చేస్తున్నాయి అనే విషయాల్ని ఆయన చాలా ముందుగానే బాధపడ్డారా అనిపిస్తుంది కొన్ని విషయాలు చూస్తుంటే ఇందులో. దానికి ఉదాహరణ ఈ నవలలో ఒక చోట అప్పటికే మాయమైపోతున్నటువంటి పశు సంపద గురించి రాశారు ఒక పేజీలో. పశు సంపద అంటే ఈ పశువుల్ని వాటిని కూడా కబేళాలకి తరలించడం, అలాగే వాటిని చంపి ఆ మాంసాన్ని సైనికులకి పంపించడం, ఇలాంటి విషయాలన్నీ కూడా విశ్వనాథ వారిని కలచివేసినాయి. ఒక సందర్భాన్ని చూసుకుని ఈ నవలలో వాటి గురించి రాశారు. కేవలం పశువుల గురించే కాకుండా అప్పటి గ్రామీణ వాతావరణం తెలుసున్న వాళ్ళకి, అప్పటి అంటే తర్వాత కూడా చాలా కొన్ని దశాబ్దాల వరకు కూడా గ్రామీణ వాతావరణం అలవాటు ఉన్న వాళ్ళకి ఆబోతు అనేటటువంటి ఆ పదం కానీ ఆ ఆంబోతు కూడా గుర్తుండే ఉంటుంది. అచ్చోసిన ఆంబోతు అని ఒక సామెత కూడా ఉంది తెలుగులోను. ఆ పశు సంపద అలాగే ఆబోతు, వాటిని ప్రజలు సరిగా చూడకపోవడం, అవి కష్టాలకి గురవడం, వాటిని గురించి విశ్వనాథ గారు 25వ అధ్యాయంలో ఇలా రాశారు. ఈ కబేళాలకి తరలిపోతున్నటువంటి పశు సంపద గురించి, మూగ జీవాల గురించి ఆయన ఎలా చెప్పారంటే, కుంద శంఖ చంద్రహార నీహార డిండీర పటీర ముక్తాహార హీర సంకాశములను
కాదంబ కాలేయ కాదంబిని నీలజాల తమాలికా సన్నిభములను ప్రౌఢ బంధూక పల్లవ సదృశములు వికచ కాంచన చంపక విస్ఫుటములునైన వర్ణములొప్ప నేత్రాభిరామ భంగి అలరారు గోకదంబములు ఇప్పుడు లేవు. అవి సంచరించే వనాలు కూడా నాశనం అయిపోయినాయి. గోవు అన్నది నాశనం అయిపోయింది. ఆబోత్ అన్నది అదృశ్యమైపోయింది. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు అన్న దేశంలో బ్రాహ్మణులకి గోవులకి కూడా బ్రతకరాని ప్రదేశం అయిపోయింది. ఇంకా బ్రాహ్మణుడేనయ్యం ఇంటిలో నుంచి తోసేస్తే వాసాలైనా పట్టుకుని ఎలాడుతున్నాడు. ఎందుకంటే ఇది నా కర్మభూమి, ఈ భూమిలో నుంచి కర్మ పోదు అని పళ్ల బిగువన జీవిస్తున్నాడు బ్రాహ్మణుడు. అదే గోవు నోరు లేని జంతువు. అది సభలు చేయలేదు, నా జాతి చచ్చిపోతోందో అని మొరపెట్టుకోలేదు. పోనీ నన్ను కూడా తీసుకెళ్లి నిమ్న జాతుల్లో కలపండి అని కూడా అడగలేదు. దానికి ఓటు లేదు. శాసనసభల్లోకి తన ప్రతినిధిని పంపించి ఇంకేం చేయించుకోగలదు అని ఆ కష్టాలు పడుతున్నటువంటి పశు సంపద గురించి రాస్తూ విశ్వనాథ్ వారు ఈ మాటలన్నీ కూడా ఈ నవలలో ఆ ధర్మారావు పాత్ర అనుకుంటూ ఉంటుంది. ఇలా అనుకుంటున్నటువంటి ధర్మారావుకి, అంటే పశువుల యొక్క పరిస్థితి చూసి బాధపడుతున్న ధర్మారావుకి ఒక ఆంబోతు ఎదురొస్తుంది. ఆంబోతు అంటే పల్లెటూళ్లలో అప్పట్లో దైవ సమానంగా చూస్తూ ఉండేవాళ్ళు. శిల్పులందరూ కూడా ఆంబోతు పడుకున్నటువంటి ఆ తీరుని కొన్ని రోజులు కొన్ని నెలలు పరిశీలించి దాన్ని బట్టి శివాలయంలో నందిని చెక్కుతూ ఉండేవాళ్ళు. అలాగే ఆంబోతు అనగానే పిల్లలు కూడా దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. గంగడోలను నివరడం, అలాగే కాళ్ల కింద నుంచి దూరడం, ఇలాగా చాలా పవిత్రంగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఆంబోతు ఇంటికి నడిచి వస్తే కనుక తాను శుభంగా భావిస్తూ ఆంబోతుకి అరటిపళ్ళు అలాగే ఇలాంటివి పెట్టడం చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటివి ఈ నవల వ్రాసే సమయానికే ఈ నాగరికత అంతా కూడా ఎక్కువగా ప్రబలిపోయి పల్లెటూళ్లలో ఆంబోతు యొక్క పరిస్థితి ఎంత దీనంగా ఉన్నది అనేది ధర్మారావు చూసి తనకి ఎదురుగా వచ్చినటువంటి ఆంబోతుని ఎవరో కొట్టారు కర్రలతోటి. దాంతో ఒళ్లంతా గాయాలతో రక్తం కారుతోంది. ముఖ్య మొహం మీద ఎక్కువగా నెత్తురు అలా దారలు కట్టి ప్రవహిస్తోంది. అలాంటి ఆంబోతును చూసి ధర్మారావు బాధపడుతూ ఏమంటున్నాడంటే ఈ నవల్లో, గోరాజా నీ నెత్తురు కన్నుల చూశాం, ఆల పొదుగులు కోసుకొని త్రాగాం, అంటే ఆవుల పాలు కోసుకుని తాగాం, ఆవుల మాంసం సోల్జర్లకు వండి పెట్టితిమి, మా జమీందారులు మేము పరమనాస్తికులం అయిపోయాం, సర్వ జంతు సంతానమునందు వృక్షముల యందు శిలల యందు పచ్చగడ్డి యందు ప్రాణం ఉంది అని మా ఋషులు చెబితే ఇప్పుడు నమ్మడం లేదు. మేము ఏదైనా కానీ సైన్స్ చెబితే తప్ప మేము నమ్మము అనేటటువంటి స్థితికి వచ్చాం. ఇదంతా 1934 రాశారండి ఆయన. మా ఆస్తిక భావములు మంగళములో పెట్టి మలమలా వేయించబడెను. ఇలా బాధపడుతున్నటువంటి ధర్మారావు ఆ తర్వాత వ్రాసినటువంటి వాక్యాలు జాగ్రత్తగా వినండి. ఇది విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసినటువంటి వాక్యాలేనండి. తర్వాత చెప్పబోయే 2-3 వాక్యాలు వినండి. మా మతం దేవుడున్నాడని కాదు, ఆ దేవుడు ఉండనిమ్ము చావనిమ్ము, సర్వమైన సృష్టి యందు ప్రాణము జీవము ఆత్మ కలకలలాడుతున్నది అని మా పూర్వ ఋషులు చూశారు, సర్వ వస్తుగత ప్రాణమును సమాధరించారు, అంతకంటే భూతదయ లేదు. ఈ వాక్యాలు చదువుతుంటే ఆ క్షణంలో విశ్వనాథ గారిని మించిన హేతువాది ఉంటారా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ చదువుతాను ఒకసారి జాగ్రత్తగా. విశ్వనాథ వారిని హేతువాది అనడం చాలా సోపేతమైనటువంటి ప్రకటన. కానీ ఈ వాక్యాలు చదువుతుంటే ఆ క్షణంలో, ఈ వాక్యాలు వ్రాసిన ఆ క్షణంలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఖచ్చితంగా హేతువాది అనిపిస్తుంది. ఎలాగంటే, మా మతం దేవుడు ఉన్నాడని కాదు, ఆ దేవుడు ఉండని చావని, సర్వమైన సృష్టిలో కూడా ప్రాణము జీవము ఆత్మ కలకలలాడుతున్నది అని మా పూర్వ ఋషులు చెప్పారు. అందుకే మేము ప్రతి వస్తువులో కూడా ప్రాణాన్ని చూస్తున్నాము, ప్రతి దానిలో కూడా దైవాన్ని దర్శిస్తున్నాము, అంతకంటే భూతదయ లేదు మాకు. ఇదండి విశ్వనాథ్ వారు చెప్పినటువంటి హేతువాదాన్ని ప్రోత్సహించే ప్రకటన ఈ నవలలో 25వ అధ్యాయంలో రాశారు. ఇలాంటివి చాలా ఉన్నాయండి. అందుకే ముందే చెప్పాను మీకు, ఈ పుస్తకం నిండా కూడా ఛాందస భావాలు ఉన్నాయి అని చాలా మంది విమర్శక సమాధానం ఈ పుస్తకం చదివితే, ఈ పుస్తకంలో విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రతిపాదించిన ఎన్నో అభ్యుదయకరమైనటువంటి భావాలు కనిపిస్తూ ఉంటాయి. ఇన్ని గంభీరమైనటువంటి విషయాలు రాశారు కదా. ఈయన 1000 పడగల్లో జేబు దొంగల గురించి కూడా రాశారండి. అసలు ఈ జేబు దొంగలు ఎలా పనిచేస్తారు, జేబు దొంగల ప్రపంచం ఎలా ఉంటుంది అంటే సరదా కోసం చెప్తున్నాను ఈ విషయం కూడాను. ఈ నవలలో అది కూడా వదిలిపెట్టలేదు ఆయన అనడానికి. విజయవాడలో 12 సంవత్సరాల వయసున్న జేబు దొంగగా జీవితం సాగించేటటువంటి ఒక కుర్రవాడు, అతని పేరు అసిరి. ఆ కుర్రవాడు
ధర్మారావుకి ఒకసారి ఎదురవుతాడు. ఎలాగంటే మన కథానాయకుడు ధర్మారావు ఆయన మిత్రుడు పశుపతి అని ఆయన భీమవరం దగ్గర ఉండిలో ఉంటే ఆ పశుపతి దగ్గరికి వెళ్ళి ఇద్దరూ కలిసి వెనక్కి వచ్చి రైలు దిగుతారు బెజవాడలో. ఆ బెజవాడలో రైలు దిగ్గానే పోలీసు వాడు ఒక 12 ఏళ్ల కుర్రాడిని పట్టుకుని కొడుతున్నాడు. ఆ కుర్రవాడు ఏడుస్తున్నాడు. నేనేం చేయలేదు సార్, నేను ఆ దొంగతనం చేయలేదు, నన్ను వదిలేసేయండి, నా దగ్గర ఏం దొరకలేదు కదా, ఎందుకు ఇలా కొడుతున్నారు అని. ఈ ధర్మారావుకి అనుమానం వచ్చి పోలీసుని అడిగాడు, ఎందుకండి ఆ కుర్రాడిని అలా కొడుతున్నారు అని. వీడు దొంగండి, గజ దొంగ, వీడు జేబు దొంగతనాలు చేస్తూ ఉంటాడు, వీడిని వదలకూడదు. అదేంటండి మరి వాడు అంటున్నాడు కదా నేనేం దొంగతనం చేయలేదని, పోనీ వాడి దగ్గర ఏమైనా దొంగ సరుకు దొరికిందా, ఇప్పుడు దొరకపోవచ్చండి, వీడు ఎప్పుడు జేబు దొంగతనాలు చేస్తూ ఉంటాడు, వీడు జగత్ కంత్రిగాడు, వీడిని వదలకూడదు అని పోలీసు ఇంకా ఆ కుర్రాడిని కొడుతుంటే ధర్మారావు పోలీసుకు సర్ది చెప్పబోయాడు. అప్పుడు ఆ 12 సంవత్సరాల అసిరి అనే కుర్రవాడు, చూడండి సార్ నేనేం చేయలేదండి దొంగతనం, ఏదో ఇందాక ఆ పెద్ద మనిషి దగ్గర 10 రూపాయలు దొంగతనం చేద్దామనిపించి దాంట్లో నేను ఒక ₹1/2 మాత్రం తీసుకున్నాను, ఈ రోజు మా ఇంట్లో బియ్యం లేవు, ఆ పెద్ద మనిషి కూడా ₹1/2 పూర మిగతా దాంట్లో వెళ్ళిపోయాడు, ఈయన నన్ను బట్టు కొడుతున్నాడు, ఆ బియ్యం కోసం నేను ₹1/2 మాత్రం తీసుకున్నానండి అని ధర్మారావుతో చెప్పాడు. ధర్మారావు అడిగాడు, ఎరా మరి ఈ రోజు ₹1/2 తీసుకున్నావు, మరి రేపు ఎలా గడుస్తుంది ఇలాంటి పనులు చేస్తుంటే అంటే, రేపటి సంగతి రేపు చూసుకుందాం సార్, ఏమవుతుందోనో, ఇవాళ సంగతి ఇవాళ ఉంటే చాలు కదా అని ఒక కొత్త ఆర్థిక శాస్త్రాన్ని ధర్మారావుకి చెబుతాడు. అలాగే ఈ పోలీసులు ఎలా కొడతారండి, పోనీ తీసుకెళ్లి నన్ను జైల్లో వేయండి అంటే జైల్లో కూడా వేయరు, కనీసం జైల్లో పెడితే నాకు అక్కడైనా తిండి దొరుకుతుంది అంటాడు. అంటే ధర్మారావు అడుగుతాడు, ఎరా మరి నిన్ను జైల్లో పెడితే మరి మీ ఇంట్లో మీ అమ్మకి ఎవరు పెడతారు భోజనం అని. దాని సంగతి అది చూసుకుంటుంది సార్, అందరి సంగతి మనం ఎక్కడ చూస్తాం, నా సంగతి నేను చూసుకుంటే చాలు అని ఇంకో వేదాంతం చెబుతాడు ధర్మారావుకి. సరే ధర్మారావుకి ఆ కుర్రవాడి మీద జాలేసి పోలీస్ తోటి, వదిలేయండి సార్, మీకు ఎలాగో దొంగ సొత్తు దొరకలేదు కదా, వీడిని తీసుకెళ్లి ఏం చేస్తారు అని పోలీసుని ఒప్పించి మొత్తానికి జేబు దొంగ అసిరిని వదిలిస్తాడు. వదిలించాక వాడు ఈ ధర్మారావు పశుపతి వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే సరే వాళ్ళతో పాటుగా వెనకాల వెళ్తాడు. అప్పుడు మాటలు కలుపుతాడు ధర్మారావు, ఎరా ఎందుకురా ఇలాగా నువ్వు దొంగతనాలు చేస్తున్నావు, అసలు ఎలా దొంగతనం చేస్తావు అని అడిగాడు. చూపించమంటారా సార్ మీకు ఎలా దొంగతనం చేస్తానో, ఓ పని చేయండి, మీ పక్కన మీ మిత్రుడు ఉన్నాడు కదా, మీరేం చెప్పకుండా ఆయన పక్కన వెళుతూ ఉండండి, నేను ఎలా దొంగతనం చేస్తానో మీకే తెలుస్తుంది అని వాళ్ళిద్దరు ముందు వెళ్తుంటే వెనకాల నుంచి వెళ్ళి అతనికి తెలియకుండానే ఈ ధర్మారావు మిత్రుడి జేబులో నుంచి పర్సు కొట్టేస్తాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆ మిత్రుడు జేబులు తడుముకుని అయ్యయ్యో నా పర్సు పోయింది అంటాడు. ధర్మారావు వెనక్కి తిరిగి చూస్తే ఇదిగో ఈ జేబు దొంగ అసిరిగాడు నడుస్తూ వస్తున్నాడు, నీ పర్సు ఎక్కడికి పోలేదు, వాడే కొట్టేశాడు, నేనే అడిగాను ఎలా దొంగతనం చేస్తావు చూపించరా అని, అందుకని చేశాడులే అని చెప్పేసి వాడిని పిలుస్తాడు. పిలిచి వాడు పర్సు ఇచ్చేస్తాడు. నేను ఊరికే ఆయనకి ఎలా చేస్తానని చూపించడానికి చేశానండి, నాకు అవసరం లేదు ఇప్పుడు డబ్బులు అని పర్సు ఇచ్చేస్తాడు. సరే ధర్మారావు, ఓ పని చేయరా, దీంట్లో ₹2 తీసుకో, నీకు 4 రోజుల వరకు బియ్యానికి సరిపోతాయి, మళ్ళీ రోజు నువ్వు దొంగతనం చేయకుండా సరిపోతుంది కదా అంటాడు. అంటే వాడు ఏం వేదాంతం చెప్తాడంటే, అంత వద్దు సార్, నాకు అవసరమైనంత మాత్రమే తీసుకుంటాను నేను, పైగా అది కూడా మీరు ఊరికే ఇస్తే తీసుకోను, నేను కష్టపడి దొంగతనం చేసి సంపాదించుకుంటాను అంటాడు. అంటే ధర్మారావు అంటాడు, ఏమిట్రా దొంగతనం చేయడం కష్టపడమా, అవును సార్ నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను, నాకు కావాల్సినంత మాత్రమే, అయినా కానీ ఎవరు మాత్రం దొంగతనం చేయట్లేదండి, ప్రభుత్వ అధికారులు చూడండి వాళ్ళు అవసరమైన దానికంటే ఎక్కువ దొంగతనం చేస్తున్నారు, ఈ సిఫార్సులు లంచాలు ఇవన్నీ దొంగతనం కాదంటారా అని ధర్మారావు తోటి ధర్మయుద్ధం చేస్తాడు ఆ అసిరి అనేటటువంటి 12 సంవత్సరాల జేబు దొంగ. ఇదంతా కూడా మళ్ళీ విశ్వనాథ వారు ఆ జేబు దొంగల ప్రపంచాన్ని కూడా ఇంత సూక్ష్మంగా పరిశీలించారా అనిపిస్తుంది ఇలాంటివి చదువుతూ ఉంటేనే. పైగా ఇంకో మాట చెబుతాడు, నేను ఎప్పుడో ఒకసారి కర్మచాలక దొరికిపోయానండి, అప్పటి నుంచి ఏ దొంగతనం జరిగినా సరే నన్నే పట్టుకుంటున్నారు వీళ్ళు అని ధర్మారావుకి చెప్తాడు. ఇంకో మాట కూడా చెబుతాడు, ఏమండి మేము దొంగతనాలు ఒక్కొక్కసారి మా అంతటా మేము చెయ్యము, ఒకసారి చేయగానే తర్వాత మమ్మల్ని తీసుకెళ్లి పెద్దవాళ్ళు ఎవరో మాతో దొంగతనాలు చేయిస్తారు, దొరికేది మాత్రం మేము, దొరకని దొంగలు అక్కడ ఉంటారు మాతో దొంగతనం చేయించేవాళ్ళు. ఇలాగా ఆ దొంగల ప్రపంచాన్ని గురించినటువంటి అనేక సూక్ష్మమైన రహస్యాలు, సూక్ష్మమైన నిజాలు ఆ ధర్మారావుకి ఈ అసిరి అనేటటువంటి 12 సంవత్సరాల జేబు దొంగ చెబుతాడు. ఇవన్నీ రాయారంటే మరి విశ్వనాథ సత్యనారాయణ గారికి వాటి మీద కూడా చాలా పరిశీలనాశక్తి ఉండాలి కదా. అందుకే చెప్పాను ఈ నవల సమగ్ర సామాజిక జీవన దర్శిని అని. అందుకనే సమాజంలోని ఆ ప్రజల జీవితాల్లోని ఏ కోణాన్ని కూడా విశ్వనాథ్ గారు వదిలిపెట్టలేదు అనడానికి ఇదిగో
జేబు దొంగ గురించి ఇంత సమగ్రంగా రాయడం కూడా ఒక ఉదాహరణ. ఇవే కాకుండా ఆయన ప్రతిపాదించినటువంటి అనేక అభ్యుదయమైన భావాలకు కొన్నిటికి ఉదాహరణ, ఇప్పుడు మనం చాలాసార్లు అనుకుంటున్నాం ఇంగ్లీష్ మీడియంలో చదివించాలా, తెలుగు మీడియంలో చదివించాలా, ఇంగ్లీష్ మీడియం తోటి తెలుగు భాష మరుగుపడిపోతోంది అని ఇప్పుడు అనుకుంటున్నాం. ఇప్పుడు అంటే 82 సంవత్సరాల తర్వాత. అదే ఈ నవల రాసిన సమయంలో 1934లోనే ఈ నవలలో ఒక చోట విశ్వనాథ గారు రాశారు, ఈ తెలుగులో చెప్పాలా ఇంగ్లీష్లో చెప్పాలా అని. ఎందుకంటే అప్పటికే ఈ భారతదేశంలో ఇంగ్లీషు చదువులు ఎక్కువగా వచ్చేసేసినవి, చాలా మంది ఇంగ్లీష్ చదువుల కోసమని పరిగెత్తూ ఉన్నారు. అందుకని చెప్పి ఆ ఇంగ్లీషు భాష చెప్పాలా తెలుగు భాష చెప్పాలా అని చెబుతూ ఆయన ఇలా చెప్పారు. ముందుగా మనం తెలుగు భాష మాట్లాడే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు కాబట్టి ముందుగా తెలుగులో నేర్పించడం ప్రారంభిస్తే, చదువు చెప్పడం మొదలు పెడితే తొందరగా ఆ బాలుడికి గాని బాలిక గాని అర్థమవుతుంది. ఒకసారి వాళ్ళు తెలుగు భాషలో ప్రావీణ్యం తెచ్చుకున్నాక అప్పుడు ఇంగ్లీషు భాష నేర్పిస్తే 2 సంవత్సరాల్లో అంతా నేర్చుకోగలరు. ఒక భాష అనేది గనక వచ్చి రక్తంలో కలిసిపోతే మరికొన్ని భాషలు నేర్చుకోవడం చాలా తేలికవుతుంది. ఆ మొదటిసారిగా నేర్చుకునే భాష మాతృభాష అయితే గనక తొందరగా వస్తుంది, ఆ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవడం తేలికవుతుంది. ఎంత సూత్రం చెప్పారండి. ఇప్పటికి కూడా మేధావులందరూ కూడా చెప్పేది అదే, తెలుగు భాష ఇంగ్లీషు భాష వీటిల్లో ఏది నేర్పాలి ముందు అంటే తెలుగు భాష ఎందుకు నేర్పాలి అనే దానికి కారణం కూడా 1934లోనే విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలా చెప్పారు. ఇంకొక విషయం చెప్తాను. మనం ఈ వాతావరణం పాడైపోవడం, పచ్చని చెట్లను కొట్టేయడం ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నాం కదా. వాతావరణం కాపాడాలి, పచ్చదనం ఉండాలి, పచ్చదనం పోకూడదు ఇలాంటివన్నీనని. అవి ఈ చెట్లు కొట్టేయడం గురించి, పచ్చదనం తగ్గిపోవడం గురించి, దాని ద్వారా వచ్చేటటువంటి వాతావరణ మార్పులు, ఏది వర్షాలు తగ్గిపోవడం, అలాగే భూములకి సరైనటువంటి వర్షాలు సమయానికి అందకపోవడం, చెరువులు ఎండిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి పచ్చదనం పోతే, చెట్లను కొట్టేస్తే. ఈ విషయాలు కూడా ఆయన రాశారండి 1934లోనే. ఆ సుబ్బన్నపేటలో కరెంటు స్తంభాలు వేయడం కోసం అని చెప్పి అక్కడున్న పచ్చటి చెట్లన్నీ కొట్టేస్తారు. ఆ పచ్చని చెట్లన్నీ కొట్టేసినప్పుడు వర్షాలు కురవడం లేదు అనేటటువంటి విషయాన్ని ఆయన చాలా ప్రతీకాత్మకంగా ఒక సింబాలిక్ ఇమాజినరీగా రాశారు. ఎలాగంటే పృషన్నిధి అనేటటువంటి ఒక మబ్బు, ఒక మేఘం ఎక్కడి నుంచో వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ సుబ్బన్నపేటకు వచ్చి అక్కడ ఆదివటం అనేటటువంటి ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు మాట్లాడి ఆ చెట్టును కౌగిలించుకుని అక్కడ కరిగి నీరవుతుంది. మళ్ళీ మరుసటి సంవత్సరం మళ్ళీ వస్తుంది పృషన్నిధి అనేటటువంటి మేఘం. మళ్ళీ చెప్తున్నా, ఇదంతా ప్రతీకాత్మకంగా రాసింది కాబట్టి నిజంగా మేఘం ఒకసారి కరిగాక మళ్ళీ అదే మేఘం వస్తుందా అని మనం తర్కానికి వెళ్లకుండా దీన్ని మనం ఆ ఇమాజినరీ దృష్టితో చూస్తే కనుక ఈ సంవత్సరం కూడా, అంటే ఈ కథ జరిగే సంవత్సరం కూడా పృషన్నిధి అనేటటువంటి మేఘం వచ్చింది సుబ్బన్నపేటకి. వస్తే ఎక్కడ ఆ చెట్టు కనపడలేదు, ఆదివటం అనేటటువంటి పెద్ద వృక్షం కనపడలేదు. ఒకవేళ నేను తప్పు వచ్చానా అనుకుని చూసుకుంది. అరే అంతా ఇదేనే, సుబ్బన్నపేట, ఇక్కడ ధర్మారావు కనిపిస్తున్నాడు, అక్కడ జమీందార్ గారి కోట ఉంది, ఈ కాలేజీ ఉంది, ఇవంతా ఉంది, ఇదే సుబ్బన్నపేటే, మరి ఆదివటం ఏమైపోయింది అని చూస్తే ఆదివటం అనేటటువంటి వృక్షం ఉండాల్సిన స్థలంలో కరెంటు స్తంభాలు ఉన్నాయి. అప్పుడు దానికి అర్థమైంది ఆ మేఘానికి, ఓహో కరెంటు స్తంభాలు వేయడం కోసమని ఆదివటం అనే చెట్టును కొట్టేశారా అనుకుని కరెంటు స్తంభం వరకు వచ్చింది. ఒకవేళ కరెంటు స్తంభాన్ని తాకితే నాకు ఉరేసినట్టుగా అవుతుందేమో అనుకుని బాధపడుతుంటే ఒక గాలి వచ్చి ఆ మేఘాన్ని ముందుకు తరిమేసింది. అక్కడికి వెళ్లి మేఘం ముందుకెళ్లిపోయి అక్కడ ఒక బండరాయి ఉంటే ఆ బండరాయి మీద కరిగి నీరయింది మేఘం. అంటే చెట్లు కొట్టేస్తే వర్షాలు కురవడం లేదు, ఆ వర్షాలు కూడా వెళ్లిపోయి ఎక్కడో ఏడుతున్నాయి. ఈ విషయాన్ని ఇంత కవితాత్మకంగా చెప్పారు విశ్వనాథ వారు. ఈ కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పానండి. ఇంకా ఆయన చెప్పినటువంటి అనేక అభ్యుదయ భావాలకి ఉదాహరణలుగా అంటే దీనిలో అసలు కుర్రవాళ్లు చదువుకోవడంలో ఎలా అయిపోతున్నారు, చదువు మూలాన ఎక్కువ భారం భరించడం వల్ల యువకులు తొందరగానే ఎలాగా ముసలివాళ్ళు అయిపోతున్నారు, 30 సంవత్సరాలకే జుట్టు తెల్లబడిపోతోంది, ఇలాంటివన్నీ రాశారండి. అలాగే తెలుగు పుస్తకాలు చదవడం తక్కువైపోతోంది, దీంతో తెలుగు పుస్తకాలు ప్రచురణ అనేది తగ్గిపోతుంది, దాని గురించి రాశారు. సినిమాలు ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, బొంబాయి నుంచి ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, విదేశాల నుంచి ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అని రాశారు. ఇది 1934లో, అప్పటికి ఇంకా తెలుగులో టాకీ సినిమాలు 4-5 వచ్చినాయి అంతే, దాని గురించి రాశారు. ఇలాగా ఒక విషయం అని కాదు, శిల్పకళ ఎలా ఉంటుంది, దానిలో భేదాలేంటి, దాని గురించి రాశారు.
అలాగే దీపావళి సందర్భంలో పల్లెటూళ్లలో వాళ్ళు చేసేటటువంటి పూల పొట్లాలు అవి ఎలా కడతారో దాని రహస్యం అంతా రాశారు. పులుల గురించి రాశారు. పెద్ద పులులు అడవులో ఎలా ఉంటాయి, వాటి వేటాడేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, అవి ఎప్పుడు పశువుల్ని తింటాయి, పశువుల్ని తినేసి ఎంత దూరం వెళ్తాయి, ఎక్కడ నిద్రపోతాయి, ఇలాంటివన్నీ రాశారు. ఇలా ఒక విషయం కాదండి, ఆయన దాదాపు 1000 పడగల్లో 1000 అంశాలని, 1000 కంటే మించిన అంశాలను స్పృశించారని చెప్పుకోవచ్చు. ఇదండి 1000 పడగలు కథాంశంలో చివరగా నేను చెప్పదలుచుకున్నటువంటి కొన్ని అంశాలు. అయితే ఈ 1000 పడగల నవలని ఎవరికి అంకితం ఇచ్చారు, అసలు ఈ 1000 పడగల నవల రాయకుండా ఉంటే ఏమై ఉండేవి అంశాలన్నీ? అలాగే 1000 పడగల నవల 1934లో దానికి బహుమతి వస్తే మరి 1937 వరకు పత్రికలో ఎందుకు సీరియల్ గా రాలేదు? ఇలాంటి విశేషాలకి, ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. 1000 పడగలు నవల వ్రాయకపోయి ఉంటే అనే ఆలోచన ఎందుకు రావాలి? ఎందుకంటే ఈ 1000 పడగల నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు తీసుకున్నటువంటి అంశాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. ఈ 1000 పడగల నవల వ్రాయాలి అన్నటువంటి ఆలోచన రాక ముందు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? 1934లో ఆయన 33లో ఆయన చాలా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉండి ఎలాగైనా సంపాదన కావాలంటే తెలిసిందల్లా ఈ సాహిత్యం ఒకటే కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ప్రకటించినటువంటి బహుమతుల కోసం ఖచ్చితంగా నవల రాయాలి, నవల కోసం కూర్చున్నారు. అయితే ఈ నవల అనుకోక ముందు ఆయనకి 3 కావ్యాలు రాయాలనిపించింది. ఎందుకంటే ఈ 1000 పడగలు నవల వ్రాసే వరకు కూడా ఆయన నవలలు 2, 3, 4 రాశారు అంతే. ఒకటి అంతరాత్మ, తర్వాత ఏకవీర, తర్వాత 1, 2 రాసినట్టున్నారు ఈ నవల రాసే వరకును. అంటే 1000 పడగల నవల ఆయనది 4వ నవలో 5వ నవలో అయి ఉంటుంది. ఈ నవల వ్రాయడానికి ముందు ఆయన కావ్యాలు ఎక్కువగా రాశారు, పద్యాలు విపరీతంగా రాశారు, నాటకాలు రాశారు. ఆ పద్యాలు రాసేటటువంటి క్రమంలో ఆయన ఒక స్వతంత్ర కావ్యం రాద్దాము అనుకున్నారు. ఒకటి కాదు, 3 కావ్యాలు రాద్దాం అనుకున్నారు. ఏమిటంటే, ఒకటి ఈ దేవదాసి వ్యవస్థ అప్పుడే అంతరించబోతూ ఉంది. అంతరించబోతున్నటువంటి ఆ దేవదాసి వ్యవస్థ గురించి ఒక కావ్యాన్ని, అలాగే కలుషితమైపోతున్నటువంటి వాతావరణం, తగ్గిపోతున్నటువంటి పచ్చదనం, వాటి గురించి ఒక కావ్యాన్ని, అలాగే భవిష్యత్తును చూసేటటువంటి కొంతమంది వాళ్ళు ఈ పల్లెటూళ్లలో ఉంటారు అనే దాని గురించి మరొక కావ్యం, ఇలాగ 3 కావ్యాలు రాద్దాం అనుకున్నారు. ఆ 3 కావ్యాలని ఇందులో పొదిగారు 1000 పడగల్లోనూ. ఎలాగా? ఈ దేవదాసి వ్యవస్థ, దాని చుట్టూతా ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని వర్ణించడానికి గిరిక పాత్రను తీసుకున్నారు. గిరిక గురించి కూడా మనం క్రిందటి వారాల్లో మాట్లాడుకున్నాం. అలాగే వాతావరణ కాలుష్యం, తగ్గిపోతున్నటువంటి పచ్చదనం, వ్యవసాయం ప్రభావితం అవుతున్నటువంటి వ్యవసాయం, ఇలాంటి వాటినన్నింటినీ చెప్పడానికని పసిరిక పాత్రను తీసుకున్నారు. అలాగే 3వది విశ్వనాథ వారు వ్రాద్దాం అనుకున్నటువంటి కావ్యం బ్రహ్మచారులుగా ఉన్నటువంటి స్త్రీలు, అలాగే వాళ్ళు దైవోపాసన చేయడం, వాళ్ళకి ఏదో దైవం సాక్షాత్కరించింది అనుకోవడం, అట్లాగే భవిష్యత్ విషయాలను వాళ్ళు చెప్పడం, ఇలాంటి వాటన్నిటి చుట్టూతా ఒక కావ్యం రాద్దాం అనుకున్నారు. దాన్నే ఈ 1000 పడగల నవలలో గణాచారి అనే పాత్ర ద్వారా చెప్పారు. అంటే ఈ 1000 పడగల నవల వ్రాసి ఉండకపోతే ఆయన నుంచి 3 కావ్యాలు వచ్చి ఉండేవి. ఒకటి గిరిక పాత్ర లాంటిది, 2వది పసిరిక పాత్ర లాంటిది, 3వది ఈ గణాచారి పాత్ర ఆ చుట్టూతా ఉన్నటువంటి ఆ కథ. ఈ అంశాలతోటి 3 కావ్యాలు వ్రాసి ఉండేవాళ్లు విశ్వనాథ గారు ఈ 1000 పడగలు వ్రాయకపోతే. ఆ 3 కావ్యాంశాలని కూడా ఈ 1000 పడగల్లో చూపించి మరిన్ని విషయాలను చేర్చి 1000 పడగలకి కావ్యాన్ని మించినటువంటి గౌరవాన్ని ఆపాదించి పెట్టారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ నవలని ఎవరికి అంకితం ఇచ్చారంటే, ఇందులో ఒక పద్యం రాశారండి అంకితం అని. ఆ పద్యం ఇలా ఉంటుంది: నీ ఒక పెద్ద వెలుగువయి నీ వెలుగారిన నాదు జీవిత వ్యావృతి ఈ కవిత్వమనునట్టి విచిత్రపు నీడపారే. ఓ దేవి, అరుంధతి ప్రముఖ దివ్య మహ పరిలీన మూర్తి, ఆ నీ వెలుగుల్ పరోక్షమయి నేటికి నీడలు పారదొచ్చడిన్. అంటే ఒక ఆమె గురించి చెబుతూ, నీ వల్ల నా సాహితీ జీవితం ఇంతగా కొనసాగింది, నీవు లేవు, నీవు వదిలి వెళ్ళినటువంటి వెలుగు నీతోటి వెళ్ళిపోయింది, కానీ ఆ పరోక్షంగా ఉన్నటువంటి నీడ నా జీవితం అంతా కూడా పారుతోంది అని చెప్పారు. ఆమె ఎవరో కాదు, విశ్వనాథ సత్యనారాయణ గారి మొదటి భార్య వరలక్ష్మమ్మ గారు. ఆమె చనిపోగానే ఆయన వరలక్ష్మి త్రిశతి అని 300 పద్యాలు రాశారు.
ఆ 300 పద్యాల్లోని ఒక పద్యమే ఈ 1000 పడగల నవలలో అంకిత పద్యంగా మొట్టమొదట్లో చోటు చేసుకుంది. ఆ తర్వాత మళ్ళా వివాహం చేసుకున్నారు. ఆ మిగతా విషయాలన్నీ కూడా మనం విశ్వనాథ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం మనం. ఆ విధంగా ఈ కావ్యాన్ని ఆయన భార్యకే అంకితం ఇచ్చారన్నమాట. అది ఇంకో విషయం అండి. మరి ఈ 1000 పడగల నవల 1934లోనే మరి ప్రభుత్వం విశ్వకళా పరిషత్, ఆంధ్ర విశ్వకళా పరిషత్ వాళ్ళ బహుమతిని గెలుచుకుంది కదా. మరి అంత ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాన్ని పొందిన ఈ నవల వెంటనే పత్రికల్లో వచ్చి ఉండాలి కదా, ఎందుకు రాలేదు? దానికి కారణం విశ్వనాథ సత్యనారాయణ గారే చెప్పారు. అంటే 1934లో ఈ నవలకు బహుమతి వస్తే 1937లో సీరియల్ గా వచ్చింది. ఈ 3 సంవత్సరాల పాటు ఏం జరిగింది అన్న విషయం విశ్వనాథ సత్యనారాయణ గారే ఒక చోట వివరంగా వ్రాశారు. ఏమైందంటే, ఈ నవలకు బహుమతి రాగానే ఆంధ్ర పత్రిక వాళ్ళు వచ్చి అడిగారు దీన్ని సీరియల్ గా వేస్తాము అని. ఆ అడిగిన వాళ్ళు కూడా ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడే ఆంధ్ర పత్రికలో అప్పుడు ఎడిటర్ గానో సబ్ ఎడిటర్ గానో ఉన్నారు. ఆయన వచ్చి అడిగారు. అడిగితే విశ్వనాథ వారే కొంచెం సందేహించారు. ఏమని? ఈ నవల గనక ఇప్పుడే సీరియల్ గా వస్తే బహుశా ప్రజలు అర్థం చేసుకోలేరేమో, పాఠకుల యొక్క స్థితిని, పాఠకుల యొక్క ఆ అర్థం చేసుకునేటటువంటి మనస్థితిని కొంచెం పైకి తీసుకురావాలి, అప్పుడు వస్తే గానీ నా నవల పూర్తిగా వాళ్ళకి అర్థం కాదు. అందువల్ల పాఠకుల యొక్క అభిరుచిని కొంచెం ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటటువంటి దిశలో నేను మరో 2 నవలలు రాస్తాను, ఆ 2 నవలలు మీకు ఇస్తాను, వాటిని మీరు సీరియల్స్ గా వేయండి, ఆ తర్వాత ఈ 1000 పడగలు వేద్దాము అని ఆంధ్రపత్రిక వాళ్ళకి చెప్పారు. చెప్పి ఆయన మా బాబు అనే ఒక చిన్న నవల రాసిచ్చారు. అది మామూలు భాషలో రాశారు. దాంతో పాఠకులకి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన నవలు మామూలుగానే ఉంటాయి, చదవచ్చు అనేటటువంటి భావం కలుగుతుందని, వాళ్లలో చదవాలి అన్న ఆసక్తి పెరుగుతుందని ఉద్దేశంతో ఆ మా బాబు అన్న నవల రాశారు. ఎందుకంటే అంతకుముందు ఆయన రాసినటువంటి 2 నవలలు, అంతరాత్మ అనేది 1921లోనే శారద అని మచిలీ బందర్ నుంచి వచ్చేటటువంటి పత్రికలో సీరియల్ గా వచ్చింది. ఆ తర్వాత ఆయన 1927-28 ప్రాంతాల్లో రాసిన ఏకవీర నవల భారతి అనే సాహిత్య పత్రికలో సీరియల్ గా వచ్చింది. ఈ ఆంధ్ర పత్రిక అనేది అందరు పాఠకులకి చేరేది. అందువల్ల అందరు పాఠకులకి చేరాలి అంటే కనుక ఆ పాఠకుల యొక్క అభిరుచి కొంచెం ఉన్నత స్థాయిలో ఉండాలి అని దాన్ని పైకి తీసుకురావడానికి, వాళ్ళలో పఠనాసక్తిని పెంపొందించడానికి ఈ మా బాబు నవల ఇచ్చారు. అది సీరియల్ గా వచ్చింది. పాఠకులు బాగా చదివారు. ఓహో, విశ్వనాథ సత్యనారాయణ గారు రాసే నవలు మా కోసం కూడాను, మాకు కూడా అర్థమవుతాయి అనేటటువంటి భావం వచ్చింది. ఆ తర్వాత ఆయన చెలియలి కట్ట అని ఇంకో నవల రాశారు. అది చాలా విప్లవాత్మకమైనటువంటి భావాలతో రాశారు. ఇప్పటి కూడా విప్లవాత్మకంగానే ఉంటుంది ఆ చెలియలి కట్ట చదువుతుంటే. ఎందుకంటే అదే రోజుల్లో చలంగారు కూడా స్త్రీ స్వేచ్ఛ గురించి, విశృంఖలమైనటువంటి జీవితం గురించి ఆయన నవలు రాస్తున్నారు. అదే రోజుల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు చెలియలి కట్ట నవల రాశారు. అది కూడా ఆంధ్రపత్రికలో సీరియల్ గా వచ్చింది. కానీ ఆ చెలియలి కట్ట నవలని చాలా మంది విమర్శించారు. దాంతో ఏమైంది, మా బాబు నవలతోటి పర్వాలేదు, విశ్వనాథ సత్యనారాయణ గారి నవలు చదవచ్చు అనుకున్న పాఠకులు ఈ చెలియలి కట్ట చదివిన ఆయన విమర్శించిన వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. ఈ 2 ప్రయోగాల తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల నవలని ఆంధ్రపత్రికలో సీరియల్ గా వేసుకోవడానికని ఇచ్చారు. అలా జరగడం వల్ల 3 సంవత్సరాలు జరిగి 1937లో కానీ ఈ 1000 పడగలు నవల ఆంధ్రపత్రికలో సీరియల్ గా రాలేదు. అందువల్ల ఆలస్యమైంది ఆ 3 సంవత్సరాలు కూడా. ఆ 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి మా బాబు, అలాగే ఆ చెలియలి కట్ట నవలలు కూడా అద్భుతంగా ఉంటాయి. మనకి సమయం, సందర్భం వచ్చినప్పుడు భవిష్యత్తులో ఆ 2 నవలల్ని కూడా మీకు పరిచయం చేస్తాను. ఈ 1000 పడగల నవల 1937లో ఒకసారి సీరియల్ గా వచ్చాక, అది సీరియల్ గా వచ్చి 50 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలో 1987లో మరొకసారి ఆంధ్రపత్రికలో దాన్ని సీరియల్ గా వేశారు. చక్కటి చిత్రాలతోటి, అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారి కుమారుడు పావన శాస్త్రి గారు ఈ 1000 పడగల నేపథ్యం అనేటటువంటి వివరాలతోటి అది మరొకసారి 50 సంవత్సరాల తర్వాత 1987లో ఆంధ్రపత్రికలో సీరియల్ గా వచ్చింది. మొట్టమొదటిసారిగా వచ్చింది మాత్రం 1937లో. ఇదిగో ఈ బహుమతి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత, అందువల్ల ఆలస్యంగా వచ్చిందండి. 1000 పడగల నవల గురించి చాలా విమర్శలు, అలాగే దాని గురించి చాలా పరిశోధనలు, దాని గురించి చాలా అన్వయాలు, అంటే ఇంటర్ప్రిటేషన్స్. ఈ పాత్ర దీని గురించి రాశారా ఈయన, ఈ పాత్ర ఇలా ఎందుకు రాశారు,
ఈ భావాన్ని ఇలా ఎందుకు చెప్పారు, ఈ భావం ఇలా చెబితే ఎలా ఉంటుంది, ఇలా రకరకాలైనటువంటి పరిశోధనలు, రకరకాలైనటువంటి విమర్శలు చాలా ఉన్నాయి. మరి అసలు ఈ 1000 పడగలు నవల గురించి విశ్వనాథ్ గారు ఏం చెప్పారు, ఈ 1000 పడగల నవలని ఎలా చదవాలి అనే విషయం విశ్వనాథ్ గారే చెప్పారండి. అది 1956 ప్రాంతాల్లో మద్రాసు నుంచి ఆకాశవాణి కేంద్రం నుంచి ఆయన ఒక ప్రసంగం చేశారు. ఏమిటంటే 1000 పడగల నవల ఎలా చదవాలి అని ఆ ప్రసంగం. ఆ ప్రసంగంలో ఆయన 1000 పడగల నవల గురించి అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. అంటే తర్వాత చాలా మంది పరిశోధనల్లో ఈ విషయాలు చాలా చోట్ల వచ్చాయనుకోండి, కానీ 1956లో విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినటువంటి ఆ 1000 పడగలు ఎలా చదవాలి అనేటటువంటి ఆ వ్యాసాన్ని, ఆ విషయాల్ని అర్థం చేసుకుంటే ఈ 1000 పడగలు నవల పాత్రల వెనుక ఆంతర్యం, ఈ 1000 పడగల నవల కథ వెనుకనున్నటువంటి ఆంతర్యం, ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఏం చెప్పారంటే ఆయన దాంట్లోనూ 1000 పడగలు, ఎవరో ఒక ఆయన అన్నారట ఇందులో పాము లేదు పడగలు లేదు అని. ఆ విషయం కూడా విశ్వనాథ్ గారే రాశారు. ఎవరో ఒక పెద్ద ఆయన ఇలా అన్నారు పాము లేదు పడగలు లేదని. నేను పాము గురించి పడగల గురించి రాయలేదు ఈ నవల. నేను ఈ 1000 పడగల పాము అనే దాన్ని దేనికి ప్రత్యేకగా చెప్పానంటే, మనకు పురాణాల్లో ఒక కథ ఉంది. ఏమిటి, 1000 పడగల ఆదిశేషు భూమిని కాపాడుతున్నాడు, ఆ భూమిని మోస్తున్నాడు అని, భూమిని సుబ్రహ్మణ్యేశ్వరుడు మోస్తున్నాడు 1000 పడగలతోటి అని. అయితే ఇది పౌరాణికమైన విషయమే, ఇది సైంటిఫిక్ గా నిరూపించబడిన విషయం కాదు. ఆ విషయం కూడా విశ్వనాథ్ గారు చెప్పారు. ఇది ఖగోళ శాస్త్రం నిర్ధారించినటువంటి విషయం కాదు. పౌరాణికంగా ఉన్నటువంటి భావన ఏమిటంటే 1000 పడగలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ భూమిని మోస్తున్నాడు అని. అందువల్ల దీనికి 1000 పడగలని పేరు పెట్టాను. ఇంకో కారణం కూడా ఉంది. ఎప్పుడైనా సరే ధర్మం 4 పాదాల నడుస్తున్నప్పుడు, అలాగే ధర్మం అన్ని చోట్ల కూడా అది ఖచ్చితంగా పాటింపబడుతున్నప్పుడు ఏమంటారంటే ధర్మం సహస్రముఖాలుగా వర్ధిల్లుతోంది అంటారు. 1000 ముఖాలుగా ధర్మం వర్ధిల్లుతోంది అనడం ఒక పరిపాటి. అందువల్ల కూడా దీనికి 1000 పడగలు అనే పేరు పెట్టాను. అంటే ధర్మం అనేది 1000 కోణాల్లోనూ వర్ధిల్లుతూ ఉన్నటువంటి రోజుల్లో జరిగినటువంటి మార్పుల వల్ల ఈ 1000 పడగలు అంటే ధర్మానికి జరుగుతున్నటువంటి హాని ఎలాంటిది అది చెప్పడమే ఈ నవల యొక్క ఉద్దేశం. అందువల్ల దీనికి 1000 పడగలు అనే పేరు పెట్టాను. అంతేగాని పడగలు అనగానే అది నిజంగా పాము, నిజంగా పడగలు అనే అర్థం కాదు అని విశ్వనాథ్ గారు చెప్పారు. అలాగే ఇంకో విషయం ఏం చెప్పారంటే, ఈ నవలలో ఒక చోట గ్రామాధికారికి 4 పడగల పాము కనిపిస్తుంది. ఆ 4 పడగలు కూడా సమాజంలో ఉన్నటువంటి 4 వర్ణాలని సూచిస్తాయి అని చెప్పారు. అలాగే అరుంధతికి ఒకసారి 2 పడగల పాము కనిపిస్తుంది. 2 పడగలు అంటే దాంపత్య ధర్మం, భార్య భర్త, ఆ దాంపత్య ధర్మాన్ని సూచిస్తూ 2 పడగల పాము అని రాశాను. చివరికి ఒకే పడగ కనిపిస్తుంది అంటే ఇవన్నీ కలిసి ఏకరూపమైనటువంటి ధర్మము. ఈ విషయం జాగ్రత్తగా చదివే పాఠకుడికి కావ్యం మొత్తం మీద తెలుస్తుంది. ఇంత వివరం రాశారండి ఆయన. ఇంతే కాకుండా మిగతా విషయాలు కూడా రాశారు దాంట్లో, ఏవి ఎందుకు చెప్పాను అనేది. చిట్ట చివరిలో, ఈ నవల చివరలో ధర్మ పాత్ర అసలు ఇంతవరకు ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని ఒక సంక్షిప్తంగా చెప్తాడు. అంటే సమ్మరీ అంటాను చూడండి మనం, అలాగా సమ్మరీ అనేటటువంటి విషయంలో ఈ చిట్ట చివరిలో చెబుతాడు ఇంతవరకు ఏమైంది కదా, ఈ 1000 పేజీల్లో ఏమేమి సంఘటనలు జరిగినాయి, ఏం జరిగింది అనేది. అది కూడా విశ్వనాథ్ వారు ప్రస్తావిస్తూ ఒక్కసారి ఆ చిట్ట చివరిలో నేను కథని సంగ్రహంగా చెప్పినటువంటి విధానం చూడండి. దాంట్లో ఈ కథ యొక్క మాతృక అంతా కూడా తెలుస్తుంది, కథ యొక్క ఆత్మ తెలుస్తుంది అని చెప్పారు. దాంట్లో ఏం చెప్తాడంటే చిట్ట చివరి పేజీలోను, రుక్మిణమ్మారావు గారు చనిపోయింది. రాణి అన్న శబ్దం ఈ జాతిలో ఇంకెందుకు నిలుస్తుంది? పరదేశ సంప్రదాయాలకు ముగ్ధురాలైన మరొక రాణి కూడా నశించిపోయింది. అలాగే కేశవరావు అనేటటువంటి ఒక మంచి పాత్ర ఉంటుంది, ఆయన కూడా చనిపోయాడు. ఆయన సంపాదించిన ఆదర్శ భావాలు కూడా ఆయనతో వెళ్లిపోయినాయి. గోపన్న అనేటటువంటి ఒక నమ్మకమైనటువంటి సేవకుడు చనిపోయాడు. ఆయనతోటి భక్తి ప్రపత్తులు, సేవ, భూతదయ, పరోపకార బుద్ధి ఇవన్నీ వెళ్లిపోయినాయి. దేవదాసి చనిపోయింది. దానితోటి ఆ కళ్యాణోత్సవాలు, భరత శాస్త్రం అది కూడా నశించింది. దేవుడే చనిపోయినాడు. పసిరిక చనిపోయాడు. దానితోటి పచ్చదనం పోయింది, వాతావరణంలో కూడా కాలుష్యం పెరిగిపోయింది. గణాచారి గతించిపోయింది. ఇలా అందరూ కూడా వెళ్లిపోయారు. వెళ్లిపోయేసరికి ఇంకా ఏం మిగిలింది అంటే అరుంధతి నేను మిగిలి తిని అని వస్తుంది.
అప్పుడు ఆయన చెబుతాడు, అవును నీవు మిగిలితివి, ఇది నా జాతి శక్తి, నా అదృష్టము, నీవు మిగిలితివి అంటాడు. ఆ దాంపత్య ధర్మం అనేది నిలిచింది, దానివల్ల మిగతా ధర్మాన్ని మళ్లీ పునర్నిర్మించుకోవచ్చు అనేటటువంటి ఆశావహ దృక్పథంతో ఈ నవల ముగుస్తుంది. ఆయన ఈ నవల ఎలా చదవాలి అనే చెప్పినటువంటి ఆ వ్యాసంలో చిట్ట చివరిలో ఈ విషయం కూడా రాశారు. ఇవన్నీ కూడా చెప్పాను నేను చిట్ట చివరిలోనూ, ఇవన్నీ పూర్తిగా అర్థం చేసుకుంటే కనుక ఈ నవల యొక్క ఆత్మ తెలుస్తుంది అని. అయితే మరి మన అందరం కూడా ఇంత లోతుగా వెళ్ళి ఆలోచించాలా, ఇంత లోతుగా వెళ్ళి చదివితే కానీ అర్థం కాదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ నవల ఆత్మని పూర్తిగా విశ్వనాథ వారు ఏం చెప్పదలుచుకున్నారు అనే కోణంలో చదవాలనుకుంటే ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ మాకు వద్దండి, మేము ఒక మామూలు మంచి నవల చదవాలనుకుంటున్నాం అనుకుంటారా? ఖచ్చితంగా చదవండి. ఈ నవల ఎవరు చదవాలి అనే దాని గురించి ఒక వాక్యం చెప్తా, 4-5 వాక్యాలు చెప్తాను. ఈ నవల మామూలు పాఠకుడిగా అందరూ చదవచ్చు. ఎందుకంటే సాంఘిక నవలల్లో ఉండేటటువంటి మానవ సంబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు, అపార్థాలు ఇలాంటివన్నీ ఉన్నాయి దీంట్లో. అలాగే పౌరాణిక నవలల్లో ఉండేటటువంటి భక్తి భావము, దేవుడు అలాంటి భావాలన్నీ ఉన్నాయి. జానపద నవలల్లో ఉండేటటువంటి అద్భుత రసం అది కూడా ఉంది. సస్పెన్స్ నవలల్లో ఉండేటటువంటి క్రైమ్ థ్రిల్లర్ అలాంటిది కూడా ఉంది. అందువల్ల మిగతావేమీ లోతుగా అర్థం చేసుకోకపోయినా, చేసుకునేటటువంటి పరిజ్ఞానం లేకపోయినా, మామూలు పాఠకుడిగా చదివినా కానీ ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన మలుపులు ఆకర్షిస్తాయి సాధారణ పాఠకుడిని కూడా ఈ వేయపడగల నవల. ఒకవేళ చరిత్ర పరిశోధకుడిగా ఈ నవలను చదువుకుంటే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే 1934లోని సామాజిక పరిస్థితుల్ని అత్యంత వివరంగా రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారు చారిత్రక పరిశోధకులు కూడా తప్పనిసరిగా చదవాల్సిన నవల అనేలాగా దీన్ని తీర్చిదిద్దారు. నేను విమర్శకుడినండి అంటారా? అయితే మీరు తప్పనిసరిగా చదవాలి ఈ వేయపడగల నవల్ని. ఎందుకంటే ఇందులో ఏముంది, ఇందులో చెప్పినటువంటి విషయాలు తర్వాత కాలానికి ఉపయోగపడతాయా లేవా, ఈ ఒక విషయానికి ఇంకో విషయానికి ఏమైనా వైరుధ్యం ఉందా, ఇలాంటి విషయాలు చెప్పాలి అనుకుంటే, దీనిలో మంచిని గ్రహించాలి అనుకుంటే, మంచిని వెలికి తీయాలి అనుకుంటే విమర్శకుడిగా తప్పనిసరిగా చదవాలి. నాకు నవల చదవడం రాదండి, విమర్శకుడిని కాదు, కానీ నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం, అయితే ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే ఇందులో విశ్వనాథ వారు రాసినటువంటి వర్ణనలు కానీ, ఆయన వ్రాసిన పదచిత్రాలు కానీ, ఆ సమాస పదబంధాలు కానీ తెలుగు భాష మాధుర్యం ఏమిటో తెలియచేస్తాయి. నేను ఒక ఔత్సాహిక రచయితనండి, కొత్తగా నవలు రాద్దాం అనుకుంటున్నాను, నాకేమైనా ఉపయోగపడుతుందా అంటారా? ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే ఈ నవలలో పాత్ర చిత్రణ, క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, ఒక సన్నివేశాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఒక సంభాషణను ఎలా మొదలు పెట్టాలి, ఒక అధ్యాయాన్ని ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. మీరు ఔత్సాహిక రచయిత అయి ఉంటే తప్పనిసరిగా ఈ నవల చదివితేను. నేను బాగా చాలా నవలు రాసేసానండి, నేను కూడా చదవాలి ఈ వేయగొడలు అంటారా? ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే 1934లోనే విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పేజీల నవలలో ఇన్ని టెక్నిక్స్ ని ఎలా పొదిగారు, ఇన్ని విషయాలను ఎలా పొదిగారు, ప్రధాన కథని ఎక్కడా గాడి తప్పకుండా పక్క పక్కన ఉపకథలు చెబుతూ ఎలా తీసుకెళ్లారు అనేటటువంటి నేర్పుని ఒకసారి పరిశీలించాలంటే ఎన్నో నవలలు రాసినటువంటి ప్రసిద్ధ రచయితలు కూడా తప్పనిసరిగా చదవాల్సిన నవల ఈ వేయపడగలు. నాకు అసలు ఈ నవలతో సంబంధం లేదండి, నేనేదో సినిమాల్లో ఉంటున్నాను, నేను దర్శకుడిని, నేను సినిమాల్లో డైలాగ్స్ రాసుకుంటున్నాను, లేదో సినిమాల్లో కెమెరామెన్ అంటారా? మీరు తప్పనిసరిగా చదవాలి వేయపడగల నవల్ని. ఎందుకంటే వేయపడగల నవలలో సంభాషణలు ఎలా ఉండాలో చెప్పారు. సంభాషణలు ఎంత సునిశితంగా ఉండొచ్చో, అలాగే చెణుకులు ఎలా ఉండొచ్చు, వ్యంగ్యం ఎలా ఉండొచ్చు, హాస్యం ఎలా ఉండొచ్చు, గంభీరత్వం ఎలా ఉండొచ్చు, ఈ పాత్రల మధ్యన సంభాషణలు ఎలా కొనసాగించవచ్చు అనేది చెప్పారు. కాబట్టి సినిమాలో సంభాషణ రచయితలు కాదలుచుకున్న వాళ్ళు, అయిన వాళ్ళు కూడా చదివి తీరాల్సిన నవల. దర్శకులు అలాగే ఈ పిక్చరైజ్ చేసేవాళ్ళు వీళ్ళు కూడా ఈ నవల చదవాలండి. ఎందుకంటే ఈ నవలలో విశ్వనాథ్ వారు ఆ షార్ట్ డివిజన్ అనేది నవలలోనే చెప్పేశారు. అలాగే ఒక పాత్రని ఎలా చూపించాలి, పాత్రని ఒక సన్నివేశాన్ని ఎలా కూర్చాలి అలాంటి విషయాలు కూడా ఇందులో చెప్పారు. అందుకని వాళ్ళు కూడా చదివి తీరాల్సిన నవల వేయపడగలు. ఎందుకండి ఒక్క విషయం చెప్తాను, నేను తెలుగువాణ్ణి అనుకునేటటువంటి ప్రతి వ్యక్తి చదివి తీరాల్సిన నవల ఈ వేయపడగలు. అదండి నేను చెప్పదలుచుకున్న విషయం. గత 10 వారాలుగా ఈ వేయపడగలు నవల గురించి నేను సాధ్యమైనటువంటి విశేషాలు శ్రోతలకి అందించాను. వేయిపడగలు నవల కేవలం పండిత ప్రపంచానికి మాత్రమే పరిమితమైన నవల కాదని, సాధారణ పాఠకులకి కూడా నచ్చే నవల అని, అందరూ చదవాల్సిన నవల అని, ఈ అంశాలని శ్రోతలకి
ఈ తరం శ్రోతలకు ముఖ్యంగా అందించడమే ఈ కార్యక్రమ పరంపర వెనకనున్నటువంటి నా ఆశయం. ఈ ఆశయం నెరవేర్చడంలో నేను ఎంతవరకు కృతకృత్యుణ్ణయ్యాను అనేటటువంటి విషయం మీరు నిర్ణయించాలి. ఆ న్యాయ నిర్ణేతలు మీరు. ఈ ఒక ఆధునిక నవల గురించి ఇంత విస్తారంగా, అంటే 10 వారాల పాటు 7 గంటల నికర ప్రసంగ సమయం, అంటే నెట్ టాక్ టైం ఉండేలాగా తెలుగులో ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరైనా చేశారో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించే అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నానండి. 1000 పడగల కార్యక్రమం గురించినటువంటి 10 వారాల కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాను. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించిన కార్యక్రమం మాత్రం మరొక 4 వారాలు కొనసాగుతుంది. దాంతో 20 వారాల కార్యక్రమం విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చేసేటటువంటి అవకాశాన్ని నాకు మీరు ఇస్తున్నారు అనేటటువంటి ఆ చక్కటి సంఘటనను ముగిద్దామని మరొక 4 వారాల పాటు విశ్వనాథ గారి గురించిన కార్యక్రమం కొనసాగుతుంది. దాంట్లో విశ్వనాథ గారి గురించి ఆయన ఏం చెప్పుకున్నారు, ఆయన గురించి మిగతా వాళ్ళు ఎలా చెప్పారు, ఆయన రాసిన చిట్ట చివరి నవలలు ఏమిటి, ఆయన చిట్ట చివరి నవలని డిక్టేట్ తీసుకున్న ఆయన చెప్పినటువంటి అనుభవాలు ఏమిటి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలని రాబోయే వారాల్లో మరొక 4 వారాల పాటు కొనసాగిద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దామండి.